నేను విషయానిత. సో నేనైతే ప్రజెంట్ తెలుగింటి వంటిల దగ్గర ఉన్నాను. ఏంటి తెలుగింటి వంటిలు అంటుంది అనుకుంటున్నారా? సో అదేనండి మన రాజా భోజనం. సో ఏంటి భోజనం ఎక్కడ బాగుంటుంది అనుకుంటే నాకు ఇక్కడ ఎందుకో స్పెషల్ గా అనిపించింది. అది కూడా రాజా భోజనం తెలుగింటి వంటిల్లు. సో లుక్ కూడా చూడండి ఎంత బాగుందో కదా. సో లుక్ ఇంత బాగుంటే ఫుడ్ ఎలా ఉంటుంది మరి. సో టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. అండ్ ఏంటి సో స్టోరీ కూడా తెలుసుకుందాం. సో ఇది మీకు అడ్రస్ తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వావ్, చూస్తే చాలా బాగుంది కదా. సో ఫుడ్ ఏమో కానీ ఫస్ట్ ఈ లుక్ చాలా బాగుంది. ఫుడ్ కంటే ముందు రెస్టారెంట్ స్టోరీ తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇక్కడికి వచ్చినాక ఇంకా బాగా అయిపోయాను. సో చూస్తేనే చాలా బాగుంది. సో తినక ముందే తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ కూర్చుంటేనే. సో అంత బాగుంది. ఎలా జరుగుతుంది బిజినెస్ మరి? చాలా బాగా జరుగుతుందండి. ఓకే. సో అసలు ఎందుకు అనుకున్నారు రెస్టారెంట్ రన్ చేయాలి అనేసి? ఫస్ట్ నుంచి ఇంకా ప్యాషన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ అంటే లైక్ మంచి ఫుడ్ సర్వ్ చేయాలి, మంచి ఫుడ్ పెట్టాలి, అదొక ఆనందం అండి. ఓకే. సో థీమ్ చూసుకుంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి సో మనం ఇంట్లో ఉన్నట్టు ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ బయట కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ గణేషన్ దగ్గర నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఈ థీమ్ తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అంటే తెలుగు స్టైల్ రెస్టారెంట్ అన్నాక ఒక ఏన్షియంట్ లుకింగ్ ఉండాలి అనేది ఫస్ట్ నుంచి ఉండేది నాకు. ఓకే. సో పర్టికులర్లీ ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే ఒక ఏన్షియంట్ స్టైల్ తో ఒక పాత విలేజ్ ఎన్విరాన్మెంట్ లో కూర్చొని తింటున్న ఫీల్ రావాలి జనాలు, కానీ ఈ స్టైల్ తీసుకున్నాను. ఓకే. సో మనకి ఐటమ్స్ ఏమేమి ఉంటాయండి మరి? లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి. లంచ్ లో వచ్చేసరికి థాలీస్ ఉంటాయండి. అండ్ చాలా పెద్ద మెనూ, పులావ్స్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, వాట్ ఎవర్ అన్ని తెలుగు మన డిషెస్ తో పాటు చైనీస్ అన్ని ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసరికి థాలీస్ ఒకటి ఉండవు. మార్నింగ్స్ ఏంటంటే మనిషి హెవీ మీల్ తినగలదు. ఈ రోజుల్లో మనం లివింగ్ స్టైల్ కి మనం ఈవినింగ్ టైం థాలీస్ తినలేరు ఎక్కువ. కొంతమంది అడుగుతున్నారు బాగుంటున్నాయి అని తెలిసి, బట్ ఆ కొంతమంది కోసం కుక్ చేయటం, ఫుడ్ వేస్ట్ చేయటం మాకు ఇష్టం ఉండదు కాబట్టి ఈవినింగ్ పూట థాలీస్ పెడతాం. ఓన్లీ ఆఫ్టర్నూన్ మండే టు సాటర్డే ఫ్రమ్ 11 to 5 PM థాలీస్ సర్వ్ చేస్తాం. సో డిన్నర్ కి వచ్చేసరికి ఏం స్పెషల్ ఉంటుందండి? బిర్యానీస్ అండి, బిర్యానీస్, పులావ్స్. మన ప్యూర్ తెలుగు స్టైల్, మన ఆంధ్ర సైడ్ ఎట్లాంటి పులావ్స్ సర్వ్ చేస్తున్నామో అట్లాంటి పులావ్స్, అట్లా మిక్స్డ్ విత్ తెలంగాణ స్టైల్ కొన్ని. సో అట్లా లైక్ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్ అకార్డింగ్ టు కస్టమర్ టేస్ట్ మేము మోడిఫై చేసేస్తాం, అలా కుక్ చేసేస్తాం. ఆయిల్ తక్కువ కావాలా, స్పైస్ లెవెల్స్ పెరగాల, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్ విల్ గెట్ ఇట్ అన్నమాట. ఓకే. సో కస్టమర్స్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకుంటారు కదా. సో రెగ్యులర్ గా మీరు చూసుకున్నప్పుడు కూడా సో ఏ ఐటమ్ ఎక్కువ తీసుకుంటున్నారండి? మా దగ్గర రాజాది రాజా పులావ్ అని బిర్యానీ రైస్ తోనే మిక్స్డ్ నాన్ వెజ్ ఇస్తున్నాం. సో ఆ ఐటమ్ బాగా ఇష్టపడతారు. వెజ్ లో వచ్చేసరికి చిట్టి బంగాళదుంప గోంగూర పులావ్ ఉంటుందండి, అది చాలా ఇష్టపడతారు. అట్లా అన్ని ఎవరి టేస్ట్ బర్డ్స్ కి తగ్గట్టు వాళ్ళు అడుగుతూ ఉంటారు. మా దగ్గర హెవీ రష్ ఉండేది అయితే ఈ 2 ఐటమ్స్ పర్టికులర్. అండ్ స్టార్టర్స్ లో వచ్చేసరికి కాకరకాయ కోడి పకోడీ, కాకరకాయ పన్నీర్ పకోడీ అని ఇస్తున్నాం. సో ఒక కాకరకాయని ఎవరు ఇష్టపడరు చాలా మంది. సో కాకరకాయని ఎట్లాగైనా దాని పోషకాలు మనిషికి ఎక్కించాలి అని కాకరకాయతో చికెన్ కాంబినేషన్ లో ఒక రెసిపీ కనిపెట్టి మేము సర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ లో ఎవరైతే ఇష్టం లేదన్నారో ఇవాళ రోజు వాళ్ళు అది బాగుంది అని చెప్పి స్పెసిఫిక్ గా అదే తినాలి. అట్లాగే డెజర్ట్స్ లోకి వచ్చేసరికి గుమ్మడికాయ హల్వా. సో గుమ్మడికాయ హల్వా, గుమ్మడికాయని మనం డైరెక్ట్ తినాలంటే చాలా మంది నచ్చదు, అదే మనం స్వీట్ లాగా తయారు చేసుకుని అయితే తినేయచ్చు. సో అట్లాగే గుమ్మడికాయ హల్వా అన్నారు. సో ఆ పర్టికులర్ వెజిటేబుల్స్ ని కూడా వదిలిపెట్టకుండా కస్టమర్స్ కి ఎట్లాగైనా సర్వ్ చేయాలని ఈ రకమైన రెసిపీస్ నేను ఒక లైక్ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ అండ్ అంటే లంచ్, డిన్నర్ కాకుండా ఓవరాల్ గా టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ మెనూలో? లైక్ మోర్ దెన్ 200-300 ఐటమ్స్ ఉంటాయి. చాలా పెద్ద మెనూ మంది. మాకు ఇక్కడ లైక్ మంచి హాట్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాం కదా, ఎక్కడ ఏ ఐటమ్ లేదు అనిపించుకోకూడదు అని మొత్తం ఎంటైర్ మెనూ మేము ప్లేస్ చేసాం. అటు చాలా వరకు ఇంత మెనూ అసలు నాకు తెలిసి జూబ్లీ బంజారాలో కూడా లేదు. చాలా లిమిటెడ్ మెనూ ఉంటుంది. మాకు ప్రిపరేషన్ కష్టమేం కాదు. మేము లైక్ కస్టమర్ని 15-20 minutes టైం అడుగుతాం. ఇన్స్టెంటివ్ గా 5 minutes లో తినేది ఎప్పుడైనా సరే 5 minutes టేస్ట్ లాగానే ఉంటుంది.
15-20 మినిట్స్ టైం తీసుకుంటే హోమ్ స్టైల్ కుకింగ్తో మేము ఇవ్వగలుగుతాం. అదే మేము కస్టమర్ని రిక్వెస్ట్ చేసేది. సో కస్టమర్స్ తిన్నోళ్ళు కూడా హోమ్ స్టైల్ ఫుడ్ లాగా ఉంది, మా కడుపు కూడా చాలా బాగుంది, మాకు అప్సెట్ కాలేదు అని చెప్పాల్సిన కారణం అదే. అండ్ ఎస్పెషల్లీ థాలీస్ మనం ఒక విలేజ్లో తింటే ఎట్లా ఉండేవి ఆ టైముల్లో, ఏదో థీమ్ మెయింటైన్ చేసామంటే మెయింటైన్ చేసినట్టు కాకుండా ఫుడ్ కూడా అలాగే మెయింటైన్ చేసి ఇస్తున్నాను నేను. సో ఇది టైమింగ్స్ ఎలా ఉంటుందండి మరి? మార్నింగ్ 11 to 4:30 అండి, మళ్ళీ ఈవినింగ్ 7 to నైట్ 11:30. లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఫుడ్. ఇప్పుడు థాలీ వచ్చేసరికి ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి? వెజ్ లో వచ్చేసరికి 20 ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ లో వచ్చేసరికి 25 ఐటమ్స్ ఉంటాయి. సో 20 ఐటమ్స్ మీకు కూర, పప్పు, సాంబార్, అట్లా ఒకరోజు ఉలవచారు, పచ్చి పులుసు, అట్లా ఎవ్రీ డే ఒక పర్టికులర్ మెనూని మేము డిజైన్ చేసుకున్నాం. అట్లా ఇవాళ ఇచ్చింది రేపు ఇవ్వం, మళ్ళీ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీడే చేంజ్ అయిపోతుంది. ఇవాళ ఇచ్చాము 20 ఐటమ్స్ అంటే రేపు మళ్ళీ సేమ్. నాన్ వెజ్ అంతేనా అండి? నాన్ వెజ్ లో కూడా ఫ్లేవర్స్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ ఉంది, ఇవాళ చికెన్ కర్రీ ఇచ్చాం, రేపు ఫ్రై ఇస్తాం, ఆర్ఎల్స్ గోంగూర చికెన్ ఇస్తాం, దోసకాయ చికెన్ ఇస్తాం, ములక్కడ చికెన్, అలా మళ్ళీ మటన్ లో కూడా అట్లా మార్చి కస్టమర్స్ కి బోర్ కొట్టదు ఫుడ్. ఇంట్లో మదర్ రోజు ఒకటే ఉంటుంది, మనం ఎట్లా గోల్ చేస్తాం. సో అట్లాగే కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవాళ మెనూ చేంజ్ అవుతుంది, నిన్న పెట్టింది ఇవాళ పెట్టరు అనేది ఆ అష్యూరెన్స్ మా దగ్గర మేము కల్పిస్తాం. ఓకే అండి. అండ్ సండే ఉండదు అనేసి అన్నారు కదా, సో ఎందుకు, రీజన్ ఏంటి? మాకు ఇది చిన్న సిటీ, అకామిడేట్ చేయలేం. సండే అందరికి ఖాళీ ఉంటది కదండి, కొంచెం ఎక్కువ రష్ వస్తారు. ఈవెన్ సాటర్డేస్ ఆల్సో, బట్ సాటర్డేస్ చాలా మంది వెజ్ ప్రిఫర్ చేస్తున్నారు, అందుకని సాటర్డేస్ కూడా పెట్టాం. అందరూ వీకెండ్స్ మాత్రమే థాలీ సర్వ్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్ లో. మేము ఎవ్రీడే థాలీ సర్వ్ చేయాలి ఎక్సెప్ట్ వీకెండ్. వీకెండ్ అన్నాక ఒక జాలీ మూడ్ లో ఉంటారు కాబట్టి ఒక్క థాలీ లేకపోతే సరిపెట్టుకుంటారు మా కస్టమర్స్, మమ్మల్ని అర్థం చేసుకుంటారు అని ఆ ఒక్కరోజు పెట్టలేదు. సో వీకెండ్స్ లో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ మీరు అప్సెట్ అవుతారు, థాలీ లేదని కొంచెం అప్సెట్ అవుతారు, బట్ స్టిల్ ఫుడ్ బాగుందని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తారు. సో రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు అయితే? చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైక్ మాకు ఉండే ఎవ్రీడే సేల్ లో 30-40% రెగ్యులర్ కస్టమర్స్. రోజు వచ్చి థాలీస్ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ రాజా భోజనం ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఇక్కడికి రావాలా, లేకుంటే ఆన్లైన్ సంథింగ్ ఏదైనా ఉందండి? ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉన్నాయి, స్విగ్గీ, జొమాటోస్ లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఎక్కడుండైనా ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి తింటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఫుడ్ మనం ఇంటికి వచ్చినాక మనం తినేదానికి, ఇక్కడికి వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేస్తా తినేదానికి చాలా డిఫరెన్స్. నన్ను అడిగితే కస్టమర్స్ ని ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తా తినండి, బికాస్ థాలీస్ తింటున్నారు, మా స్టాఫ్ థాలీస్ తీసుకొచ్చి అరిటాక్ వేసి అరిటాక్ లో మీకు సర్వ్ చేసి పెడతారు. ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఇంట్లో తింటే రాదు కదా, సో అందుకని నేను ఇక్కడికి రండి, ఇక్కడ విజిట్ చేసి తినండి అని చెప్తాను నేను. ఇందాక వచ్చినప్పుడు నేను ఇక్కడ చూసానండి, టార్ ట్యాంగర్ అనేసి ఉంది. సో ఏంటి అది, సపరేట్ ఉంది కదా? టార్ ట్యాంగరిన్ అండి, హోటల్ టార్ ట్యాంగరిన్ అనేది హోటల్ రూమ్స్ కి హోటల్ నేమ్, కంప్లీట్ ప్రాపర్టీకి మనం పెట్టుకున్న నేమ్ హోటల్ టార్ ట్యాంగరిన్. రెస్టారెంట్ కి నేను పెట్టిన నేమ్ రాజా భోజనం. మొత్తం మందే, కాకపోతే పైన బ్యాంకెట్ ఉంది, దానిపైన హోటల్ రూమ్స్ ఉన్నాయి, కింద రెస్టారెంట్ ఉంది, దీని కింద కిచెన్ ఉంది. సో ఇది ప్రాపర్టీ. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి పైన హోటల్లో ఫస్ట్ బేసిక్ ప్రీమియర్ రూమ్ అంటాం. ప్రీమియం రూమ్ లో ట్విన్ బెడ్, సపరేట్ క్వీన్ సైజ్ బెడ్ వస్తుంది. తర్వాత స్టూడియో రూమ్ వస్తుంది నెక్స్ట్ కేటగిరీ. దాని నెక్స్ట్ కేటగిరీ స్వీట్ రూమ్. స్టూడియోలో స్వీట్ రూమ్ లో వచ్చేసరికి కుకింగ్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్ని, ఇండక్షన్ స్టవ్, వాళ్ళు ఇక్కడ రూమ్ లో ఉంటున్నారు కానీ ఇంట్లో ఉంటున్న ఎక్స్పీరియన్స్ రావాలి గెస్ట్. సో నేను అట్లా ప్రొవైడ్ చేశాను వాళ్ళకి. అవి స్పేషియస్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ కోజీ రూమ్స్, చాలా వెల్ నీటెడ్, వెల్ మెయింటెనెన్స్. నేను చాలా జాగ్రత్తగా దగ్గరుండి మెయింటైన్ చేస్తున్నాను. అలాగే నాతో కలిసి ప్రతి ఒక్క మా స్టాఫ్ కూడా అంతే ఒక పిల్లర్స్ లాగా వర్క్ చేసి పెడుతున్నారు నాకు కూడా. సో దానివల్లే నేను ఇంత హార్డ్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్ లో ఎంత చిన్న ప్రాపర్టీ అయినా 22 రూమ్సే ఉన్నాయి మన దగ్గర, బట్ ఎవ్రీ డే 22 రూమ్స్ ఆక్యుపైడ్ ఉంటాయి. ఎవ్రీ డే మీకు రూమ్స్ కావాలి అంటే 1-2 days ప్రయర్ గా మాకు ఫోన్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాంకెట్ ఉంది, మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ మీరు బ్యాంకెట్ లో చేసుకోవచ్చు. సో మరి మెనూ ఎలా ఉంటుంది? హోటల్ కి రెస్టారెంట్ కి సెపరేట్ సేమ్ ఉంటుందా? సేమ్ మెనూ, ఇదే మెనూ నేను హోటల్ రూమ్స్ లో కూడా ఇచ్చాను. ఇదే కిచెన్ నుంచి అదే ఫుడ్ మీకు హోటల్ రూమ్స్ కూడా సర్వ్ అవుతుంది. సో మీరు రాజా భోజనం నుంచి రాదేమో ఫుడ్, వేరే ఫుడ్ వస్తుందేమో అనే డౌట్ అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజా భోజనంలో మీకు స్వీట్ దొరకలేదు, వెయిట్ చేయాల్సి వస్తుంది అని అనుకుంటే
మీరు రూమ్ గెస్ట్ అయితే మీరు రూమ్కి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. మీరు రూమ్లోకి ఆర్డర్ చేసుకుంటే ఇదే ఫుడ్ మేము పైకి తీసుకొచ్చి సర్వ్ చేస్తాం. ఓకే. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి రూమ్ కి సంబంధించి? రూమ్స్లో లైక్ ఎవ్రీ హోటల్ రూమ్స్లో ఉండేలాగానే, బట్ మన దగ్గర వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఓకే. మా దగ్గరికి ఎక్కువ కార్పొరేట్స్ విత్ ఫ్యామిలీస్ వస్తారు, అదే మాకు మెయిన్ బేస్. అండ్ రూమ్స్ లో వచ్చేసరికి నేను ఎమ్యూనిటీస్ మీకు ఆల్రెడీ చెప్పాను, కుకింగ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాను నేను. ఒక ఇండక్షన్ ఇవన్నీ ఉంటాయి. యుటెన్సిల్స్ మీరు తెచ్చుకుని మీరు ఏదన్నా లైక్ సింపుల్ మెథడ్ కుకింగ్స్ ఏమన్నా కావాలంటే చేసుకోవచ్చు. మేము ఇచ్చిన ఫుడ్ ని మీరు ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకున్నా సరదాగా హోటల్ రూమ్ లో చేసుకోవచ్చు. అండ్ టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇట్లాంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో మేము హోటల్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ టేస్ట్ చేయకుండా ఎలా చెప్పండి? సో నాకు స్పైసీగా ఫుడ్ టేస్ట్ చేయాలని ఉంది. ఏ టేస్ట్ చేస్తే బాగుంటుంది చెప్పండి మీరే. మీరు మెనూలో ఏది తీసుకున్నా మీకు ఎట్లా కావాలో అట్లా చేసి ఇవ్వగలం, కానీ అన్నీ తినలేరు కాబట్టి నేను మీకు కొన్ని ఐటమ్స్ సజెస్ట్ చేస్తాను. లెమన్ కొరియాండర్ సూప్ అని మా దగ్గర చాలా ఫెమిలియర్, బికాజ్ అదర్ మెనూస్ లో లేనిది మా దాంట్లో ఉంది కాబట్టి లెమన్ కొరియాండర్ సూప్ టేస్ట్ చేయండి. అట్లాగే నేను కనిపెట్టిన కాకరకాయ కోడి పకోడీ టేస్ట్ చేయండి. సో అది మీరే కనిపెట్టారా? అవునండి, రెసిపీస్ మేమే రాసుకుంటాం. అట్లాగే చిల్లీ గార్లిక్ బటర్ ప్రాన్స్ అని ఇస్తాను, టేస్ట్ చేయండి. వెజ్ లో క్రిస్పీ వెజ్ చీజ్ బాల్స్ ఉంటాయి చూడండి, స్టఫ్డ్ మష్రూమ్. అట్లాగే పులావ్స్ లోకి వచ్చేసరికి చిట్టి బంగాళదుంప గోంగూర పులావ్ చెప్పాను నేను ఇందాక, అది అసలు మిస్ అవ్వద్దు. అండ్ రాజాది రాజా పులావ్, దానికి నేమ్ అట్లా పెట్టుకున్నా అది బిర్యానీ రైస్ తో వస్తుంది. అండ్ అలాంగ్ విత్ ప్రాన్, చికెన్, ఎగ్, మటన్ అన్ని ఉంటాయి దాంట్లో, నాన్ వెజ్. అదొక ఫీస్ట్, ఒక ప్లేట్ లోనే ఒక ప్లాటర్. సో అది తిని టేస్ట్ చేయండి. అట్లాగే కొన్ని డెజర్ట్స్ చెప్తాం, మ్యాంగో డిలైట్, ఆప్రికాట్ డిలైట్, ఇందాక చెప్పిన గుమ్మడికాయ హల్వా, ఇలాంటివి మిస్ అవ్వకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు వెళ్ళేటప్పుడు చెప్పాలి. థ్యాంక్ యూ. సో మన కోసం అయితే ఫుడ్ వెయిట్ చేస్తుంది. సో లేట్ ఎందుకు, టేస్ట్ చేసేద్దాం. రాజేష్ గారు అయితే మన కోసం ఒక స్పెషల్ ఫుడ్ ని ప్రిపేర్ చేయించారు. సో మరి లేట్ ఎందుకు, ఫుడ్ ని అయితే టేస్ట్ చేసేద్దాం. మన కోసం అయితే వచ్చేస్తుంది లెమన్ కొరియండర్ చికెన్ సూప్. ఓకే. సో మన కోసం అయితే చూడండి ఎంత బాగుందో కదా, లెమన్ కొరియండర్ చికెన్ సూప్. చూస్తేనే చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగుంది. సో టేస్ట్ చేసేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. సో మనకి లెమన్ ఫ్లేవర్ వస్తుంది, కొరియండర్, ఆ చికెన్ సూప్. చికెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సూప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. సూప్ అయితే చాలా బాగుంది. సో ఇందాక మనం లెమన్ కొరియండర్ చికెన్ సూప్ అయితే ట్రై చేసాం కదా, అండ్ మన కోసం అయితే ఇప్పుడు స్టాటస్ వస్తుంది కాకరకాయ చికెన్ పకోడీ. ఓకే. సో చాలా మంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదా, బట్ కాకరకాయ చికెన్ పకోడీ సో నా ముందైతుంది. ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. అస్సలు కాకరకాయ ఫ్లేవర్ అయితే రావట్లేదు, బట్ కొంచెం చేదుగా అనిపిస్తుంది అంతే. సో చాలా మంది కాకరకాయ తినొద్దు అంటే తినమని చెప్పినా కానీ వద్దు 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 అని అంటారా, బట్ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో కాకరకాయ కూడా హెల్త్కి మంచిది అంటారు కదా, సో ఇలా తీసుకుంటే ఇంకా మంచిది. కాకరకాయ చికెన్ పకోడీ కాకుండా ఇంకో ఐటమ్ కూడా ఉంది, అది కూడా టేస్ట్ చేసేద్దాం. చిల్లీ గార్లిక్ బటర్ ప్రాన్స్. సో మన కోసం అయితే ఇంకో ఐటమ్ వచ్చింది, చిల్లీ గార్లిక్ బటర్ ప్రాన్స్. సో చూస్తేనే చాలా బాగుంది, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. సో స్పైసీగా ఎవరైనా టేస్ట్ చేయాలంటే ఇదైతే బెస్ట్ అండి. సో డెఫినెట్గా మీరైతే ఇది ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ ఇవే కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా, సో ఒకసారి అది కూడా టేస్ట్ చేసేద్దాం. సో భయ్యా ఇంకేం ఉన్నాయి వెరైటీస్? స్టఫ్డ్ మష్రూమ్ ఉంది. ఓకే, వావ్ చాలా బాగుంది కదా ఇది.
తందూరి స్టఫ్డ్ మష్రూమ్. సో చూస్తేనే చాలా బాగుంది కదా. సో ఈ ఫ్లవర్ కానివ్వండి, సో ఈ మష్రూమ్ కానివ్వండి, చూస్తేనే నోరూరుతుంది. సో ఫుడ్ ముందు పెట్టుకొని మీతో నాకు ముచ్చట్లు ఎందుకు చెప్పండి. సో టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా మంది మష్రూమ్ తినడానికి ఇష్టపడారు కదా, బట్ ఇలా తందూరి మష్రూమ్ ట్రై చేస్తే డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పటికీ స్టాటస్ చాలా ఎక్కువైపోయాయి కదా. సో ఇలానే స్టాటస్ ట్రై చేస్తూ పోతే మెయిన్ కోర్స్ ఎప్పుడు ట్రై చేయాలి కదా. సో ఇప్పుడైతే మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. సో మన కోసం అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మన ముందైతే రాజాతి రాజా పులావ్ ఉంది. మిక్స్ ఆఫ్ నాన్ వెజ్, చికెన్, మటన్, ప్రాన్స్ అండ్ 1 బాయిల్డ్ ఎగ్. సో చూస్తే ఎంత బాగుందో కదా, టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో చాలామంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కదా, సో అలా వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు. సో చికెన్ ట్రై చేయాలి, మటన్ ట్రై చేయాలి, ప్రాన్స్ ట్రై చేయాలనుకుంటారు. బట్ ఇలా మిక్స్ ఆఫ్ నాన్ వెజ్ పులావ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎమ్మీగా ఉంది. డెఫినెట్గా మీరైతే రండి. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఈ లుక్కే కాదు, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఏంటి భయ్యా ఇది? చిట్టి బంగాళదుంప గోంగూర పులావ్. ఓకే, చిట్టి బంగాళదుంప గోంగూర పులావ్. ఓకే, ఏంటి ఇప్పుడు ఇవి చిట్టి బంగాళదుంప అన్నమాట. సో ఇప్పుడు మన కోసం అయితే చిట్టి బంగాళదుంప గోంగూర పులావ్. సో చూడ్డానికి ఎంత బాగుందో కదా. సో టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. సో ఆ గోంగూర ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా మంది గోంగూర తినడానికి ఇష్టపడారు కదా, బట్ ఇలా అయితే ట్రై చేయండి. చిట్టి బంగాళదుంప గోంగూర పులావ్ చాలా బాగుంది. వెజ్లో మనకి ఏంటి స్పెషల్ అంటే వెజ్ థాలీ, రాజా భోజనం శాకాహారం. సో ఇక్కడ చూస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. సో ఏంటి అన్న, ఒకసారి మా కోసం ఈ ఐటమ్స్ నేమ్స్ చెప్తారా? సో ఇది వచ్చేసి మిరియాల రసం అండి. ఓకే. సో ఇది సగ్గుబియ్యం సేమియా పాయసం. ఓకే. గోంగూర రోటి పచ్చడి, టమాటో రెడ్ పికల్, కరివేపాకు పొడి, ఆవకాయ ముద్దపప్పు, గుత్తి వంకాయ కర్రీ, లైక్ ఆలు దమ్ ఫ్రై ఉంటుంది, పకోడీ ఉంటుంది, పాపడు, లైక్ స్వీట్స్ లో 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. ఒకటి పూర్ణం, ఒకటి ఇది అన్నమాట. ఒక రోజు బజ్జీ ఉండొచ్చు, ఒక రోజు లైక్ అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ. సో ఈ రోజు మెనూలో పూరి ఉంటుంది. సో డిఫరెంట్ ఆఫ్ మెనూస్ ఉంటాయి మన దగ్గర. సో ఈ రోజు తిన్న మెనూ నెక్స్ట్ వీక్ వరకు ఉండదు. ఈ రోజు ఒక మెనూ సర్వ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ మెనూ సర్వ్ అవుతుంది. లైక్ పూరి కానీ, పాపడ్ కానీ, బజ్జీ కానీ. సో అలా ఉంటుంది అనమాట. సో ఇది పులిహోర, మ్యాంగో పులిహోర, మన లెమన్ రైస్ అని ఉంటుంది. సో ఇది వైట్ రైస్ గీ ఉంటుంది. మిగతాది కర్డ్. మన దగ్గర స్పెషల్ ఏంటంటే కుండ పెరుగు మనమే తయారు చేసుకుంటాం. సో బయట నుంచి అలా కాకుండా కుండ పెరుగు మనమే స్పెషల్ గా తయారు చేసుకుంటాం. సో ఇన్ని వెరైటీస్ అయితే వస్తున్నాయి. సో వెజ్ లో అయితే 20 ఐటమ్స్ వస్తాయండి. సో నాన్ వెజ్ లో అయితే మోర్ దెన్ 25. లైక్ మటన్, నాన్ వెజ్ లో అయితే రాజా భోజనం మాంసాహారంలో ఏంటంటే మటన్, చికెన్, ప్రాన్, ఫిష్ ఉంటుంది. ఒక రోజు ఫ్రై ఉండొచ్చు, ఒక రోజు కర్రీ ఉండొచ్చు, లైక్ ఒక రోజు ఉన్నది నెక్స్ట్ డే ఉండదు అనమాట. ఓకే. సో మనం ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం, పూర్ణం. ఓకే. సో ఇలా హోల్ చేసుకున్న తర్వాత గీ వేసుకొని తినాలన్నమాట. చాలా బాగుంది పూర్ణం అయితే. సో చాలామంది పూర్ణం ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇదైతే బెస్ట్ అంటే బెస్ట్ అండి. చాలా స్వీట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో గీ వేసుకున్నాం కదా, అది ఇంకొంచెం టేస్ట్ని ఇంకా ఎక్కువ చేసేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో అండ్ పులిహోర ఒకసారి టేస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత బాగుందో కదా. సో మనకి మంచిగా మిర్చి వేసారు, పల్లి, కొరియాండర్ లీఫ్. సో చూస్తే చాలా బాగుంది.
చాలామంది సో పులిహోర టేస్ట్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. బట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కనుక డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వెజ్ థాలీ పక్కా ట్రై చేయండి. సూపర్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనం తింటుంటే ఆ పల్లి ఈ పప్పులు కూడా వేసారు, ఆ పల్లి తగులుతుంటే ఆహా టేస్ట్ వేరే లెవెల్ ఉందండి. సో మనకి లాస్ట్లో ఎలా చేసి వైట్ రైస్ ఉండాలి కదా, సో వైట్ రైస్కి కాంబినేషన్ ముద్దపప్పు. రైట్, సో ముద్దపప్పు పప్పు తిన్నామంటే మనకి పాపడ ఉండాలి కదా. సో మనకి ఇక్కడ వచ్చేసరికి నంచుకోవడానికి పకోడీ ఉంది, అలాగే పాపడ ఉంది. నేనైతే పాపడ ట్రై చేస్తా. ముద్దపప్పు కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మామిడికాయ వేసారు, అది ఫ్లేవర్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. సో చాలామంది ఏంటి రోజు పప్పేనా అని అంటారు కదా. సో ఆ పప్పు అన్న వాళ్ళకి ఈ పప్పు పెట్టండి, వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి పప్పు టేస్ట్ చేయడానికి రాజా భోజనంకి వెళ్దామా అని అంటారు. డెఫినెట్గా ఈ మాట అనుకుంటే చూడండి. సో అంత బాగుంది, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇప్పుడైతే మనం మ్యాంగో డిలైట్ టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. సో చాలామంది మ్యాంగోస్ తినడానికి ఇష్టపడతారు కదా. సో ఇలా ఫ్లేవర్ ఉంటే ఎవరు చెప్పండి, ఎవరు మిస్ చేస్తారు చెప్పండి కదా. సో సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడు మనం ఆప్రికాట్ డిలైట్ టేస్ట్ చేసేద్దాం. వావ్, ఇది చూస్తేనే చాలా బాగుంది. సో మనకి పైనుంచి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో బాదం కిస్మిస్ సంథింగ్, సో ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా తింటుంటే మనకి పంట కింద పడ్డప్పుడు ఆ కిక్కే వేరు కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇది కూడా. అండ్ ఫైనల్గా చూడండి ఎంత బాగుందో కదా. వావ్, సో ఆల్రెడీ కలర్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు, ఆల్రెడీ నేను ముందే చెప్పేశాను కదా. గుమ్మడికాయ హల్వా. సో మనకి దీనికి కూడా పైనుంచి గార్నిష్ చేశారు డ్రై ఫ్రూట్స్ వేసేసి. చాలామంది గుమ్మడికాయ అనగానే అమ్మో గుమ్మడికాయనా అని అంటారు కదా. బట్ ఒకసారి గుమ్మడికాయ హల్వా టేస్ట్ చేయండి, ఏం లేదు గుమ్మడికాయ హల్వా చాలా బాగుంటుంది అని మీరే అంటారు. సో అంత బాగుంది. మరి ఇంత మంచి ఫుడ్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా, మరి లేట్ ఎందుకు చెప్పండి. సో మీరు కూడా వెంటనే వచ్చి రాజా భోజనంలో ఫుడ్ని అయితే టేస్ట్ చేయండి. సో నార్మల్గా టేస్ట్ చేయడం కాదు, ఎంజాయ్ చేస్తారు మీరైతే. పక్కా రాసి ఇచ్చేస్తాను నేను. వెళ్ళింది, ఫుడ్ టేస్ట్ చేసింది, మంచిగా ఫుడ్ అయితే తింటుంది, అడ్రస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? సో ఆగండి తిట్టుకోకండి. డిఎల్ఎఫ్ రోడ్, జయబీర్ ఇన్క్లేవ్, గచ్చిబౌలి. సో లేట్ ఎందుకు, ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేశాను, అడ్రస్ చెప్పాను, ఇంకేంటి లేట్, మీరు రావడం ఒకటే కదా. సో డెఫినెట్గా మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ఇందాక చెప్పాను కదా, ఫుడ్ని ట్రై చేయడం కాదు, ఇక్కడికి వచ్చాక మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా నేను నా మాటల్లో చెప్పడం కంటే మీరు వస్తేనే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.